ఇదే ముస్లింలు పోయి నమాజ్ చేస్తే వీడింటి ముగ్గుబోటు రాస్తాడా? రాస్తాడా అంటాలి. ఖచ్చితంగా ఈడు. కానీ పొయ్యేది హిందువుల ఆస్తులు కదా, వీడిదేం పోతుంది? వీడికి కావాల్సిన పదవి, వాళ్ళని రెచ్చగొడతాడు. మనోళ్ళు పిచ్చి ముండలు కాబట్టి ఏళ్ళ కళ్ళు ముసుగు గుడ్డిగా ఓట్లు వేస్తారు. ఇక ఇలాంటి ప్రకటనలు చేశారనుకో ముస్లింలు కూడా ఓటేస్తారు, కాబట్టి ఈజీగా గెలిచిపోతాడు. కానీ ఇలాంటి రాస్కెల్స్ మూలంగానే హిందువులైతే ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళను నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి ఊరు తీసినా కూడా పాపంలే. ఇదైతే నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. చెప్పాలంటే వీడు మాట్లాడిన మాటలో అసలు దేశద్రోహం కిందకి వస్తాయి. వీడిని దేశద్రోహిగా పరిగణించి వీడిని ఏం చేసినా కూడా పాపంలే. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏదో కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలియకుండానే మన వెనక చాలా జరుగుతుంది. మేలుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుంది. నిద్ర మాత్రం నటించొద్దు ప్లీజ్, నిద్ర నటించొద్దు. అది మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి.